ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద పుణ్య నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా పునఃప్రారంభించారు. పవిత్ర కృష్ణా గోదావరి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర శ్రేయస్సు ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నదీ మాతలకు పసుపు కుంకుమలు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు. అనంతరం దేవస్థానం వైదిక సిబ్బంది పవిత్ర నదీ మాతలకు పంచహారతులు సమర్పించగా హారతి వెలుగులతో సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మరి ఇక్కడ ఈ సంగమంలో పవిత్ర సంగమంలో ఆ తల్లి కృష్ణవేణమ్మ తల్లికి మన ఆ దుర్గా మల్లేశ్వర వార్ల దేవాలయం ద్వారా ఇక్కడ మనం ఇవాళ హారతులు ఇవ్వడం జరిగింది. ఈ హారతులు అనేది గతంలో మన ముఖ్యమంత్రి వర్యులు 2015లో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ టూరిస్టులు రావడం కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో రావడం కానీ చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత క్రమేపీ అది 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోడ్లన్నీ కూడా పాడైపోయి వస్తానికి దారి లేక ఇక్కడ వసతులు లేక పూర్తిగా ఆపేయడం జరిగింది. వాడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం మళ్ళీ ఇవాళ ఒక మంచి రోజున శుక్రవారం నాడు మనం ఇవాళ ఈ కార్యక్రమం ఈ హారతుల కార్యక్రమం అనేది మా యొక్క ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారు, మరి అట్లాగే మా కమిషనర్ గారు, అలాగే మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు అందరూ ఆదేశం ప్రకారం ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా వసతులన్నీ కూడా ప్లాన్ చేసుకుని మరి ఇప్పుడు అన్నీ కూడా మా వాళ్ళు వ్యాన్లో తీసుకొచ్చారు. ఇక్కడే పర్మనెంట్గా ఇవన్నీ కూడా ఉండేటట్టుగా వీటన్నిటి ఎక్కడ దాచుకోవాలి ఏంటి ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్గా ఈ హారతులు అనేది చూడండి. ఇప్పుడు 100 మంది వచ్చారు ఈరోజు. ఒక చిన్న మెసేజ్ వెళ్ళడం వల్లే మరి ఇక్కడ ఎంతో మా ఎంజాయ్ చేస్తానికి ఈ వాతావరణం మరి ఇక్కడ గోదావరి తల్లి వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ ఈ నదిలో ఇటువంటి ప్రదేశంలో ఇది టూరిస్ట్ ప్లేస్గా చేయాలనే ఉద్దేశంతో ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఒక అరగంటగా బ్రేక్ చేసి మనం నదీ హారం చూసి వెళ్దామనే విధంగా మరి ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు నెక్స్ట్ మేము ఇవన్నీ కూడా ఫుల్ఫిల్గా అయిన తర్వాత మరి మా ట్రస్ట్ బోర్డు తరఫున మా దేవాలయం తరఫున మరి మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు ఇది పండగ వాతావరణంలాగా ఆహ్వానిద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఒకరోజు వారిని కూడా ఆహ్వానిస్తాం. మరి అలాగే ఈ నదీ హారతులు ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుద్ది. ఈ ప్రాంతమే కాదు మొత్తం దేశం వాళ్ళందరూ కూడా మరి ఈ హారతులు అనేది దానివల్ల పాడి పంటలతో అందరూ కూడా ప్రజానీకం హాయిగా బతుకుతారు. మరి ఇది ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భవాని. ఏమండి గంగలుగా చెప్పబడ్డాయి. కృష్ణా, గోదావరి, యమున ఇవన్నీ కూడాను గంగలే. ఇటువంటి యొక్క పంచగంగలన్నీ కూడాను ఉన్నటువంటిది కృష్ణా నదీ తీరము. మరి అందున ఇది పవిత్ర సంగమంగా చెప్పబడ్డది. ఎందుకంటే గోదావరి నది ఇక్కడ మన కృష్ణా నది రెండు కూడాను సంయుక్తంగా ఇక్కడ నుంచి ప్రవహించడానికి ఉన్నాయి. అందువల్ల అటువంటి దీంట్లో ఈ పవిత్రమైన సంగమం ప్రదేశంలో మనం గతంలో కూడాను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడాను అభివృద్ధి చేసి చక్కని భక్తి ఇది కలిగేటటువంటిదిగా ఉండాలి అనేటటువంటి దీంతో ఈ పవిత్ర సంగమంలో నదీ హారతులను ప్రారంభం చేయడం జరిగింది. మరి 2015లో ప్రారంభం చేసినటువంటి హారతులు 2019 వరకు కూడాను చక్కగా జరిగినాయి. తర్వాత కాలాంతరంలో మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు కృష్ణవేణి నది హారతుల దుర్గగుడి దగ్గర అక్కడ ఇస్తున్నప్పటికీ పవిత్ర సంగమంలో కూడా ఇవ్వాలి అనేటటువంటి దీంతో ఇదంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం ప్రదేశం కింద ఏర్పాటు చేయాలనే తత్సంకల్పంతో దేవాదాయ శాఖ వారికి మరి ముఖ్యంగా దుర్గ దేవస్థానం వారికి ఆదేశములు ఇచ్చి ఉన్నారు. ఆ కారణంగా ఈ రోజు నుంచి ఈ పవిత్ర హారతులు ఇక్కడ పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ ట్రైల్ రన్గానే మనం ఎందుకంటే కాలంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి ఇక్కడ. అందువల్ల వాటికి ఎట్లా ఉంటుంది వాతావరణం ఇదంతా చూసుకోవడం కోసం చెప్పని ఇవాళ ట్రైల్ రన్ వేసి నిత్యము కూడా ఇక్కడి నుంచి కూడా ఇక్కడ హారతులు ఇవ్వాలని చెప్పని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. దీంతో మొత్తం అంతా కూడాను సెట్టింగ్ దానికి కావాల్సినటువంటి హారతులు ఇవ్వడానికి యోగ్యమైనటువంటివన్నీ కూడాను తయారు చేసి సంపూర్ణంగా ఇక్కడ 9 హారతులు చక్కగా ఇచ్చే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి మా చైర్మన్ గారు, మా ఈఓ గారు, మా కమిషనర్ గారు, ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రి గారు వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ రోజున పంచమి ఇవాళ
చక్కగా శుక్రవారము అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది ఇది పంచమి రోజు. అందుకని ఈ రోజున మనం ఈ హారతులు ట్రయల్ రన్గా మళ్ళీ పునః ప్రారంభం చేశాము.